బడుగుల జీవితానికి అద్దం పట్టే ఎన్నో చిత్రాలతో పాటు కోర్టులు సుమోటోగా తీసుకున్న ఫోటోలెన్నో కేశవులు తీశారని మాజీ ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ కేశవులు జీవితం ఆధారంగా సత్యవోలు సుందరసాయి రాసిన మౌన సాక్ష్యాలు పుస్తకాన్ని పద్మనాభయ్య ఆవిష్కరించారు. తెలంగాణ మాజీ సలహాదారు రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఎన్నో చిత్రాలు కేశవులు కెమెరాలో బంధించారని పద్మనాభయ్య కొనియాడారు. ఒక పెద్ద వ్యాసం చెప్పలేని భావాన్ని ఒక ఫోటో కళ్లకు కడుతుందని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు అన్నారు. 43 ఏళ్ల పాటు ఈనాడులో కేశవులు అవిశ్రాంతంగా పనిచేశారని పేర్కొన్నారు. నిరంతరం కాలంతో పాటు వేగంగా పరిగెత్తుతూ నవరసాలను ప్రతిబింబించేలా ఎన్నో చిత్రాలను ఫోటోగ్రాఫర్లు అందిస్తారని, రాత్రి పగలు తేడా లేకుండా వృత్తికే అంకితమైన వ్యక్తి కేశవులు అని పుస్తక రచయిత సుందరసాయి అన్నారు. ఫోటోగ్రఫీలో ఒక వార్తాంశం ఉండాలి. 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెప్తుందంటారు కదా, అట్లా ఒక ఫోటో ఒక పెద్ద వ్యాసాన్ని, ఒక పేజీ మ్యాటర్ని ఒక ఫోటో చెప్పేస్తుంది, ఒక కార్టూన్ చెప్పేస్తుంది. అట్లా ఒక విజువల్ గా అద్భుతమైనటువంటి మెసేజ్ వస్తుంది. అంత ప్రభావం చూస్తుంది. కేశవులు గారు కొన్ని ఫోటోలు, ఉదాహరణకి దీంట్లోనే ఒక పిక్చర్ వేశారు. ఒక ఆవు మరణిస్తే ఆవు దగ్గరికి మిగతా ఆవులన్నీ వచ్చి వాటిని నాకుతూ వాటి దగ్గరకు వచ్చి అట్లా ఉన్నాయి. కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఎవరికైనా, కఠినాత్ముడికైనా కూడా. ఈనాడులోనే అవి ప్రవేశించి పెట్టారు. అట్లా ప్రవేశపెట్టడం వల్లే ఈనాడు జనసామాన్యంలోకి వెళ్ళింది. ఫోటోలు కూడా అట్లానే. అందుకని ఈనాడు ఒక నిత్య నూతనంగా చేసింది. ఒక శిలని శిల్పంగా మలుచుకున్నటువంటి వ్యక్తులు వీరిద్దరు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఏ ఫోటోగ్రాఫర్. కెమెరా అందరి దగ్గర ఉంది, అందరూ ఫోటోలు తీస్తారు, కానీ ఈయన తీసిన ఫోటోలాగా ఉండవు కదా. అది దానికి కారణం కెమెరా కాదు, కెమెరా వెనకాల ఉన్న మనిషి, అతని తత్వం, అతని ఫిలాసఫీ, అదంతా కూడా. ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటంటే దాదాపు 40 పేజీలు కంప్లీట్ గా ఆయన ఫోటోలే వేశారు, చక్కటి ఫోటోలు. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన తీసిన కొన్ని ఫోటోలు సోమోటో కోర్టులోకి వెళ్ళి, ఫోటోస్ డోంట్ లై, వర్డ్స్ కెన్ లై, పీపుల్ కెన్ లై, బట్ ఫోటోగ్రాఫ్స్ కెనాట్ లై. అందుకనే మౌన సాక్ష్యాలు అని చెప్పేసి పుస్తకానికి టైటిల్ పెట్టారు. ఈ బుక్ లో వచ్చిన విషయాలన్నీ వాళ్ళ కులక్షితంగా అన్ని మాట్లాడారు. ఇంకా నేను దాంట్లో మాట్లాడేది ఏమీ లేదు. ఈ బుక్ చదివి ఫోటోగ్రాఫర్లు నెక్స్ట్ ఇయర్ ఇంకొక బుక్ తెస్తే అదే నాకు ఆనందం. న్యూస్ ఫోటోగ్రఫీని బ్రతికించాలి. ఇక్కడ వచ్చిన మన న్యూస్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా కోరిక అదొకటి. మీరు కూడా ఇటువంటి బుక్ను తీసుకొని రావాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. కనుకుంటే భావాలన్నీ కూడా, అది రాజకీయం కావచ్చు, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చెప్పే విధానంలో నిజాయితీ ఉంటుంది. అదే ఫోటోల్లో కూడా నిజాయితీ కనిపిస్తుంది. ఒక ఫోటోగ్రాఫర్ లైఫ్ అనేటువంటిది ఏంటి అన్నది కేశవులు జీవిత విధానంలో సమగ్రంగా నేను దాన్ని పరిశీలించాను.